ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు పాత రేట్లతోనే టికెట్లు విక్రయించగా అర్ధరాత్రి దాటిన తర్వాత రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ₹105, మల్టీప్లెక్స్లలో ₹132 పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. పెంచిన ధరలు నేటి నుంచి ఈ నెల 11 వరకు అమలు కానున్నాయి. మరోవైపు జనవరి 12 నుంచి 18 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర ₹62, మల్టీప్లెక్స్లలో ₹89 పెంచుకునేందుకు అనుమతించింది. టికెట్ ధర పెంపు వల్ల వచ్చే లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ సంక్షేమానికి ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. టికెట్ ధరల పెంపునకు సంబంధించి అప్డేట్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, రాజాసాబ్ సినిమా ఈ రోజు వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ముఖ్యంగా మనం చూడవచ్చు, తెలంగాణలో అర్ధరాత్రి వరకు కూడా పర్మిషన్ రాలేదు. ముఖ్య అంటే ప్రీమియర్ షోలకు కానీ లేకపోతే స్పెషల్ అదనపు షోలకు కానీ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్ళు అర్ధరాత్రి వరకు వేచి చూసే ధోరణి చూశారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ దీనిపై ఎక్కువ ఆందోళన చెందింది. అర్ధరాత్రి పోయిన తర్వాత దీనిపై ఒక జీవో అనేది ఇచ్చారు. ముఖ్యంగా ఈ నెల 11వ తారీఖు వరకు, అంటే 3 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ లో ₹105, అలాగే మల్టీప్లెక్స్ లో ₹132 వరకు, తర్వాత జనవరి 12 నుంచి మళ్ళీ 18 వరకు సింగిల్ స్క్రీన్ లో ₹62, తర్వాత మల్టీప్లెక్స్ లో ₹89 పెంపునకు అనుమతించింది. ముఖ్యంగా చూడొచ్చు, ఈ పెంచిన తర్వాత సినీ కార్మికులకు సంబంధించి ఏదైతే ఉందో దాదాపు 20% ఫిలిం ఫెడరేషన్ సంక్షేమానికి ఇవ్వాలని కూడా ఆ జీవోలో చెప్పడం జరిగింది. అరుణ. రైట్ సతీష్, థ్యాంక్ యూ.